ప్రభువునందు అత్యంత ప్రియులైన మా ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువు నామమున మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దిన వాక్య పరిచర్య ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలనేటువంటి ఈ భాగాన్ని అనుసరించి మనము కొన్ని దినముల నుంచి దీన్ని తలస్తూ ఉన్నాం. ఆరంభము కంటే అంతము ముఖ్యమైనటువంటి సందర్భాన్ని మనము మన జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఎందుకంటే మనము కూడా ఆరంభించినాము మన జీవితము, ఒకరోజు అంతం ఉంది. ఆ అంతం ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి మన అంతము రాకముందే మన యొక్క జీవిత విధానములో ప్రభువు కొరకు సరైనటువంటి విధానంగా విశ్వాస జీవితంగా మనం జీవించటం అనేది మనకు అవసరమైన విషయం. అది లేకుండా అలక్ష్యంగా నిర్లక్ష్యంగా జీవించినట్లయితే ఆరంభం కంటే అంతము మేలుకు బదులు కీడు నష్టం కలిగేదిగా ఉంటుంది. అందుకొరకనే ఆరంభము అంతము అనే విషయాన్ని గురించి మనం తలస్తున్నాం. ఈ దినమున ఒక ప్రత్యేకమైన భాగాన్ని మనము తలంచుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 13 వచనాల వరకు మనం చూసినట్లయితే ఇక్కడ 10 మంది కన్యకలను గురించినటువంటి విషయము రాయబడి ఉంటుంది. ఈ 10 మంది కన్యకలు కూడా పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి వారు బయలుదేరినారు. ఆ తర్వాత పెళ్లి కుమారుడు ఆలస్యం చేయడము, తిరిగి వారందరూ కునికి నిద్రపోవడము, వారు నిద్రపోయినటువంటి సమయంలో వారికి పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనేటువంటి శబ్దము కేక వినబడము, ఆ తర్వాత వారు లేచి వారు పెళ్లి కుమారుతో కూడా వెళ్ళాలనుకుంటే వారి దివిటీలు చక్కపరుచుకోవడము, దివిటీలు చక్కపరుచుకొని వెలిగించినప్పుడు వారికి 5గురికి నూనె లేదు, దీపాలు వెలగడం లేదు. 5గురు నూనె ఉన్నటువంటి వారు దీపాలు వెలిగించబడి పెళ్లి కుమారుతో కూడా పరలోక రాజ్యంలోనికి పెళ్లి విందుకు వెళ్ళినట్లుగా మనకు రాయబడి ఉంది. బైబిల్లో ఇవన్నీ కూడా ఎంతో ముఖ్యమైనటువంటి సత్యాలుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉన్నటువంటి దినముల్లోనే తెలియజేసినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఈ సందర్భాన్ని అనుసరించి ఒక భాగంగా ఒక విషయాన్ని మీ గ్రంథంలోకి తీసుకొని రావాలని తలస్తూ ఉన్నాం. నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 25 1వ వచనంలో, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. గమనించండి, ప్రభువు ఇది ఒక పోలికగా చెప్పినాడు. ఏంటిది అనంటే, పరలోక రాజ్యము అనేటువంటిది తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలు. ఎవరి పెండ్లి కుమారుడు? ఇది ఒక పోలిక. ఈ విషయాన్ని వివరంగా చెప్పలేము, కానీ కొన్ని సందర్భాలు నేను గుర్తు చేస్తాను. పరలోక రాజ్యము అనేటువంటిది తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి. ఎవరి పెండ్లి కుమారుడు అనంటే ఒక విధంగా మనం చెప్తాం, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేటువంటి విషయం. అది సత్యమే. రెండో విషయం ఏంటంటే, ఎవరి 10 మంది కన్యకలు అనంటే దేవుని సంఘానికి, దేవుని ప్రజలకు గుర్తుగా ఉన్నటువంటి వారు. ఇవన్నీ లేఖన వాక్యాల ఆధారంగా ఉన్నాయి. ఏంటిది ఈ పరలోక రాజ్యము అనేటువంటి సందర్భానికి మనం వచ్చినట్లయితే గమనించండి. పరలోక రాజ్యం ఎట్లుందంటే, తమ యొక్క దివిటీలు పట్టుకొని, తమ దివిటీలు ఎవరిదో కాదు, ఎవరి దివిటి వాళ్ళకే ఉండాలా, ఎవరి దీపము వాళ్ళకే ఉండాలా. దీపము ఉన్నది, దివిటి ఉన్నదంటే ఏం కావాలి? ఎవరి సిద్ధె వాళ్ళకే ఉండాలా. సిద్ధ ఉండడమే కాదు, ఏముండాలి సిద్ధలో అంటే నూనె కూడా ఉండాలి. 3 విషయాలు. ఒకటి దివిటి, రెండోది సిద్ధ ఉండాలి, మూడోది సిద్ధలో నూనె ఉండాలి. ఏంటిది ఈ దివిటి? ఏంటిది ఈ సిద్ధలు? ఏంటివి ఈ నూనె? ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే, ఒక భాగంగా గమనించవలసిన విషయం ఏమిటి అని అంటే, పరిశుద్ధ గ్రంథం బైబిల్లోనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా చెప్పినాడు. అంటే పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి లేక పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మానవునికి కావలసినటువంటివి ఏమిటివి? మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. పెళ్లి కుమారుని ఎదుర్కోవాలి లేక పరలోకానికి వెళ్ళాలంటే హృదయ శుద్ధి గలవారు. ఏంటిది ఆ యొక్క సిద్ధి అంటే,
హృదయములో శుద్ధి, శుభ్రత, పవిత్రత, పరిశుద్ధత అనేటువంటిది అవసరం. అందుకనే హెబ్రీ పత్రిక 12లో కూడా రాయబడినటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధత లేకుండా ఎవడు, నేను చదువుతున్నాను గమనించండి. ఎందుకనంటే మనము వివరించిన దానికంటే లేఖనాల నుంచి మనం కొన్ని విషయాలు మనం చూడడము మన ఆత్మీయ జీవితానికి ఎంతో క్షేమకరమైనటువంటి యొక్క విషయం. నేను చదువుతున్నాను హెబ్రీ పత్రిక 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడలేడు. వీళ్ళారా గమనించండి, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉంటకు ప్రయత్నం చేయండి. నీ ప్రయత్నం చెయ్యి, అది సాగకపోతే దానికి వాళ్ళే బాధ్యులు కానీ మనం కాదు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడు. అందుకనే ప్రభుని చూడాలంటే కావాల్సింది ఏంటంటే పరిశుద్ధత, హృదయంలో శుభ్రత. అందుకనే పరిశుద్ధత, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే దేవుని చూస్తారు. ఎవరండి పరలోక రాజ్యంలో ప్రవేశించేవారు అంటే హృదయ శుద్ధి గలవారు. ఏంటిది ఆ సిద్ధే? సరే, దివిటి ఏంటిది అని అనేటువంటి విషయాన్ని కూడా మీకు నేను తలంస్తూ ఉన్నాను. ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విధంగా తెలియజేసినారు. 14వ వచనము, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఏంటిది? దీపం అంటే మనమే. ఆ దివిటీలం ఎవరం అంటే మనమే, వ్యక్తిగతంగా. నీకు నీవు, నాకు నేను. అందుకనే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరు. దీపస్తంభం అంటే కూడా సంఘానికి గుర్తుగా ఉంటుంది. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించటకై దీపస్తంభం మీదనే పెడతారు. ఎక్కడుంటుంది దీపము? దీపస్తంభం మీదనే. అందుకని అంటాడు, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు. ఏంటిదా వెలుగు అంటే రక్షించబడినటువంటి జీవితం, సాక్ష్యవంతమైనటువంటి యొక్క జీవితం, ప్రభువు కొరకు ప్రకాశవంతమైనటువంటి యొక్క వెలుగు. దైవజన్ భక్త్ సింగ్ గారు రక్షించబడ్డారు, మారు మనసు పొందినారు. ఆయన వెలుగు, ఆయన సాక్ష్యము ప్రపంచమంతటికి వచ్చింది. ఇది గొప్ప వెలుగు, ప్రభు ఇచ్చినటువంటి యొక్క వెలుగు. ఆయనతో జత పని వారు ఉన్నారు, దైవజనులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, సంఘం ఉన్నారు. ఆ దినాలలో వాళ్ళ వెలుగు ఈరోజు ప్రపంచమంతా కూడా వెలుగు వచ్చేసింది. అందుకని ఏంటిదా దీపస్తంభం అంటే నీవు నేనా దీపస్తంభం. ఏంటిదా వెలుగు అంటే మనలో నుంచి వచ్చిన సాక్ష్యవంతమైన జీవితం. ఏ విధంగా వచ్చిందంటే పరిశుద్ధత. ఎవరైతే రక్షించబడ్డారో, పరిశుద్ధపరచబడ్డారో వారి జీవితంలో నుంచి పరిశుద్ధమైన సాక్ష్యం అవసరమై ఉంటుంది. ఈ దినాలలో ఏ విధంగా ఉంటున్నాము, రక్షించబడ్డ దినాలకు ఈ దినాలకు ఏ విధంగా ఉన్నటువంటి విషయం. ఇంకా 2 విషయాలు నేను మీ గ్రహింపులను తీసుకుని రావాలని తలస్తూ ఉన్నాం. అదే గ్రంథం నుంచి మత్తయి సువార్తలోంచి ప్రభు చెప్పినట్టు మాటను బట్టి చూస్తే ఇంకొక మాట కూడా రాయబడి ఉంటుంది. నేను చదువుతున్నాను. ఇంకా ఏంటి ఈ దివిటీలు ఏంటి అనేటువంటి విషయాన్ని మీకు క్లారిఫై చేయడానికి వరకు నేను చదువుతున్నాను. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. మనందరికీ బాగా తెలిసినట్టు ఇక సత్యమే. దానియేలు గ్రంథం 12:3లో బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము. చెప్పండి, ఎవరి దీపం, ఎవరి దివిటి? నీవు నేను ఏ విధంగా ఉంటున్నావు? బుద్ధిమంతులు అంటే అక్కడ బుద్ధి లేని వారు ఉన్నారు, బుద్ధి గల వారు ఉన్నారు. ఇవన్నీ వివరించిన సమయం సరిపోదు. ఎవరు బుద్ధిమంతులు అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం చెప్పినట్టు 24 నుంచి నా మాటలేని వాటి చొప్పున చేయి ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు అని. దేవుని మాటలు విని దేవుని మాటల ప్రకారం జీవించేవాడు బుద్ధిమంతుడు. అదే వ్యక్తి ప్రభు వచ్చినప్పుడు లేపబడతాడు. ఇంకొక సందర్భాన్ని కూడా నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఏ విధంగా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 2 నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. 14 నుంచి, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులునై దేవుని కుమారులవునట్లు సనుగులను సంశయములు మాని సమస్త కార్యములు చేయుడి.
అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం. క్రీస్తు దినమున, రేపు ప్రభు వచ్చినప్పుడు దేవుని దాసులకు కూడా ఇలాంటిది ఉంది. చివరిగా కొన్ని తలంపులు ఏందనంటే గమనించండి. ఎవరు ఇప్పుడు దీపము అంటే మనమే ఆ దివిటీలో. ఏంటిది ఆ నూనె సిద్ధలు అంటే హృదయ శుద్ధి. అందుకని హృదయ శుద్ధి గల వర్ధనలు దివిటి. ఆ దివిటిలో నుంచి లేక పరిశుద్ధతలో నుండి వచ్చేటువంటి యొక్క వెలుతురే సాక్ష్యము. ఈ చీకటి లోకంలో వక్రమైనటువంటి యొక్క లోకం మధ్యలో మనం ఉన్నాం. ఇలాంటి సాక్ష్యవంతమైనటువంటి యొక్క జీవితం కలిగినప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఏమవుతారంటే వీళ్ళు ప్రభుతో కూడా వెళుతారు. ఇది మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. లేకపోతే పరిశుద్ధత లేకుండా ఇంకా సంశయములు చీకట్లో ఉన్నట్టుగా లోకంలో జీవించినట్లయితే ప్రభు వచ్చినప్పుడు విడిచిపెట్టబడతాం. అప్పుడు పరిస్థితి ఏంది? అందుకొరకనే మొదటి భాగంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈ 10 మంది కన్యకలు మనందరి విశ్వాస జీవితానికి పోల్చబడినట్టు వారు. కాబట్టి కేక వినబడుతుందంట. కేకేసేవాడు కూడా అంతే. దూత కావచ్చు, దేవుని సేవకుడు కూడా. ఈ దినములో సంఘాల్లో సేవ చేస్తున్నటువంటి మనము కూడా పెళ్లి కుమారుని యొక్క శబ్దాన్ని విని ఆయన వచ్చే రాకట గురించి కేకేస్తున్నావా, నిద్రపోతున్నావా? కాబట్టి విశ్వాస జీవితంలో మీరు బాధ్యతగలటువంటి వారి సహోదరులు, మీరు సేవకులైనటువంటి మేము కలిగి ఉండవలసిన పరిశుద్ధత, పవిత్రత, ప్రభు కొరకు ఎదురు చూసేటువంటి వారంగా మనం ఉండవలసిన వారంగా ఉంటున్నాం. చదివినటువంటి వచనాలు అనుసరించి సరైనటువంటి తీర్మానం కలిగి ప్రభు కొరకు ముందుగా ఉంటాం. కార్యారంభం కంటే వాళ్ళు 10 మంది బయలుదేరినారు. చివరి వరదాకా ఉన్నారు కానీ కొనికి నిద్రపోతున్నారు. నూనె లేకుండా, పరిశుద్ధత లేకుండా, ఇంకా సనుగులు, సంశయములు, మూర్ఖ జనం మధ్యలో ఉన్నటువంటి అసమాధానంతో, కలవరంతో ఉన్నటువంటి వాళ్ళని ఇవన్నీ చూపిస్తా ఉన్నాయి. ప్రభు వచ్చినప్పుడు అప్పుడు దీపాలు చక్కబరుచుకుంటే ఎట్లా కుదురుతుంది? అప్పుడు నేను ప్రభు ఒప్పుకుంటాను, అయ్యా నన్ను క్షమించమంటే ఈ లోపల వచ్చి వెళ్ళిపోతారు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51 నుంచి ఉంటుంది. రెప్పపాటున కడబురోన మోగాలే మృతులు అక్షలుగా లేపబడతారండి. రెప్పపాటులో నువ్వు సర్దుకునే వారికనే, నువ్వు ఒప్పుకునే వారికనే, నన్ను అడుగుతున్నా క్షమించు అనేంత వరకు ఆయన వెళ్ళిపోతాడు. విడిచిపెట్టబడతాం. కాబట్టి ఇలాంటి అవగాహన కలిగి మొదటి భాగంగా మనం గమనించవలసిన విషయం ఏంటి? ప్రభు రాకట ఆసన్నమైన దినాల్లో ఉన్నాం. ప్రభు కొరకు ఇంతకాలము ప్రభు కొరకు ఎదురు చూసేటువంటి వాళ్ళం. చివరి సమయాలలో మనము ఏ విధంగా ఉండాలి? అందుకని కార్య ఆరంభం కంటే కార్య అంతము ముఖ్యము, మేలు. కాబట్టి ఈ మాటని జ్ఞాపకం పెట్టుకొని విన్నటువంటి మనము ఎవరమైనా ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తాం. ఆ విధంగా ఉండి ప్రభు మనకు సహాయపడినట్లు ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి, భాగాన్ని మా గమ్యం తీసుకొచ్చినావు. ఈ విధంగా అనుసరించడానికి మాకు సహాయపడమని వదనాలు చెల్లిస్తే యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేయని మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్.